నిరంతరం ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వారి పరిపాలనా సమయంలో నిర్వర్తించిన అనేక అవకతవకలపై ప్రభుత్వం విచారణ జరుపుతూ ఉంది. దీనిలో ప్రధానంగా దోషుల్ని అనేక రకాల డిపార్ట్మెంట్స్ విచారణ జరిపే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా మద్యం, దీని మీద ఆయన పత్రిక కాదు, అఫిషియల్గా నా ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదు, ఇందులో నా తప్పు లేదు, ఒకవైపున నీ చుట్టూ ఉన్న యంత్రాంగాన్ని అందరినీ కూడా ఇవాళ ముద్దాయిగా దోషులుగా ప్రభుత్వం విచారణ జరుపుతూ ఉంటే నీ ప్రభుత్వ విధానంలో ఈ మద్యాన్ని ఎవరు తయారు చేశారు, ఈ మద్యాన్ని ఎవరు తయారు చేస్తే మీరు బూమ్ బూమ్ బీర్లు కొనవలసిన పని ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రంలో అప్పటి వరకు కింగ్ ఫిషర్ కానీ రకరకాల బ్రాండెడ్ ఐటమ్స్ పక్కకి ఎందుకు తప్పించారు, ఇవి ఎవరు తయారు చేశారు, మీరు అసలు ఈ మద్యం నాణ్యమైనదా, ఈ మద్యాన్ని వేళ ప్రపంచ దేశాల్లో డిజిటలైజేషన్లో భారతదేశం నెంబర్ 1 ప్లేస్లో ఉంటే మీరు మాత్రం మద్యాన్ని క్యాష్కే అమ్మించారు. నేను 4-5 ప్రశ్నలు వేస్తానండి మీ ద్వారా జగన్మోహన్ రెడ్డికి. మీరు క్యాష్ కాకుండా డిజిటలైజేషన్ ఎందుకు చేయలేదు? మీరు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిరోజు రొమ్ము విరిచి మాట్లాడడంలో ఔచిత్యం ఏంటి? మీరు ప్రతిపక్ష నాయకుడిగా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానంటే మీరు చేసినటువంటి అవకతవకలన్నీ మాసిపోతాయని మీరు ప్రయత్నం చేస్తున్నారా? అసలు మీరు పరిపాలకులా? ఎందుకు ఈ విషయాన్ని మీరు లేవనెత్తుతున్నారని మీరు నన్ను అడగవచ్చు. ఈవేళ కిలో నెయ్యి తిరుపతి ప్రసాదంలో తయారు చేసే నెయ్యి, ఇది మళ్ళీ పాత ఐటమ్ అనుకుంటారు మీరు. నెయ్యి అంటే ఏంటి? పామాయిల్ కలిపేది నెయ్యా? అసలు ఆ కంపెనీలు ఏంటి? నేను ఆయన ప్రశ్న వేస్తున్నా. 420 రూపాయలకి 420కి, దాన్ని 420 అనాలి, 420కి నెయ్యి ఎక్కడన్నా దొరుకుతుందా? దానికి అధ్యక్షుడు టీటీడీకి గవర్నమెంట్ అండర్లో పనిచేసే కమిటీ అది. నెయ్యి అంటే ఏమిటి? ఒక ముఖ్యమంత్రిగా పరిపాలించేటువంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో 420 రూపాయలకి నెయ్యి ఎందుకు కొన్నావు? దీనికి ఈవేళ ప్రజలకి నువ్వు సమాధానం చెప్పాలి. ఇది పాత ఇష్యూ అనుకోకండి. అసలు అతనికి ఎంత అవగాహన రాహిత్యమా, అవినీత? ఇది భారతీయ జనతా పార్టీ సంధించేటువంటి ప్రశ్న. నువ్వు అసలు ప్రతిపక్ష నాయకుడికి పనిచేస్తావా? నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి నీకు అర్హత ఉందా? నేను బేస్ చెప్తున్నా. దానికి నెయ్యి అంటే
పాలు కాచి తోడుపెట్టి దాన్ని చిలికితే వచ్చేటువంటి నెయ్యి ఓ 1200 1300 ఉంటుంది గేదె నెయ్యి. ఆవు నెయ్యి అయితే 4000 రూపాయలు ఉంటుంది, 3000 రూపాయలు ఉంటుంది. 420కి నెయ్యి ఎలా వస్తుంది అనేది కనీసం ఇది పనిచేయదా నా ప్రభుత్వానికి? అది ప్రసాదం, అది వెంకటేశ్వర స్వామి పవిత్రమైన ప్రసాదాన్ని నువ్వు 420 నెయ్యితో కొని ఈవేళ ప్రతిపక్ష నాయకుడిగా నీకు మాట్లాడే నైతిక హక్కు ఉందా? దీనికి నువ్వు సమాధానం చెప్పగలవా అని నేను ప్రశ్నిస్తున్నా ఈవేళ భారతీయ జనతా పార్టీ తరఫున. నైతికత మీద ప్రశ్నిస్తుంది భారతీయ జనతా పార్టీ ఈవేళ జగన్మోహన్ రెడ్డిని. స్పెషల్ స్టేటస్, బూమ్ బీర్లు, 420 రూపాయలకి ప్రసాదానికి లడ్డూకి నెయ్యి, వెంకటేశ్వర స్వామి దాంట్లో మీరు చేసేటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలను కానీ మనం పరిశీలన చేసినట్లయితే 11,000 కోట్ల రూపాయలతో స్థలాలు కొన్నారు. పేద ప్రజలకు పట్టాలు ఇస్తానని 11,000 కోట్లతో స్థలాలు కొన్నారు, భూములు కొన్నారు. ఈ భూములు రాజమండ్రిలో ఒక ఎపిసోడ్లో 450 ఎకరాలు, అది వర్షం వస్తే మునిగిపోతుంది. అది పోడ్చాలంటే ఎకరానికి 40 లక్షలు అవుద్ది. అలాంటిది 15 లక్షలు కొని 50 లక్షలు డ్రా చేసే ప్రయత్నంలో ఆపేసాం అందరం కలిసి. అలాంటిదే ప్రతి చోట అనంతపురం కావచ్చు, అనకాపల్లి కావచ్చు, తెనాలి కావచ్చు, ఎమ్మెల్యేలు ఒక 45 లక్షలకు కొనడం, 90 లక్షలు డ్రా చేసుకోవడం, దాని పైనుంచి కింద దాకా. అవినీతి ఏమో ఈ విధంగా మీరు చేసేయడం. మేము చక్కగా మేమంతా బటన్ నొక్కేసాం, ఇప్పుడు మీరు బటన్ నొక్కలేకపోతున్నారు అని కూటమి ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తున్నాడు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. నేను అడుగుతున్నా ఈ మాజీ ముఖ్యమంత్రిని, నీ బటన్ నొక్కితే 11 ఎందుకు ఇచ్చారు అని అడుగుతున్నా. నువ్వు సమాధానం చెప్పు. నువ్వు కరెక్ట్గా బటన్ నొక్కావు, నేను చాలా అద్భుతంగా చేశాను, మరి చేస్తే నిన్ను ఎందుకు ఓడించారో సమాధానం చెప్పాలి. ఈ విధంగా తప్పుడు విధానాలు అవలంబించి ఈవేళ ప్రతిపక్ష పాత్ర పోషిస్తాను అంటే నీకు అర్హత లేదనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన. ఇది 1 ఇయర్లో ఫెయిల్ అయిపోయిందండి ప్రభుత్వం. నువ్వు 1 ఇయర్లో పాస్ అయిపోయావు, గతంలో 1 ఇయర్లో ఫెయిల్ అయిందని ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నామని చెప్తారు. నేను పెన్షన్ 3,000 ఇస్తానని ప్రకటించావు, కానీ 250 పెంచుకుంటే వెళ్ళావు. నువ్వు మొట్టమొదటి సంవత్సరంలోనే మీరు ఇస్తానన్న 3,000 ఇచ్చారా? ఈ విధంగా ప్రభుత్వం అప్పు నాకంటే ఎక్కువ అయిపోయింది. అసలు ప్రభుత్వంలో గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనే విషయం, ఆర్థికపరమైనటువంటి అంశాలు నీకు క్షుణ్ణంగా తెలుసు. ప్రభుత్వం మనుగడ సాగించాలంటే ఏం చెయ్యాలి, ఏం చేస్తుంది, ఇలాగే జరుగుద్ది అనే విషయం అతను స్పష్టంగా తెలుసు. అయినా అబద్ధాలు చెప్తున్నాడు. ఆ దృష్ట్యా ప్రతిపక్ష పాత్ర పోషించడానికి జగన్మోహన్ రెడ్డికి నైతిక హక్కు లేదనేది మా యొక్క స్పష్టమైనటువంటి అభిప్రాయం.